బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసన మండలి సమావేశాలకు ఎమ్మెల్సీ కవిత గైర్హాజరయ్యారు. ఇవాళ కూడా మండలి సమావేశాలకు ఎమ్మెల్సీ కవిత హాజరు కాలేదు. కొండగట్టు కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారి సమావేశాలు కావడంతో ఎమ్మెల్సీ కవిత మంచి రోజు కోసం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసన మండలి సమావేశాలకు ఎమ్మెల్సీ కవిత గైర్హాజరయ్యారు. ఇవాళ కూడా మండలి సమావేశాలకు ఎమ్మెల్సీ కవిత హాజరు కాలేదు. కొండగట్టు కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటి సమావేశాలు కావడంతో ఎమ్మెల్సీ కవిత మంచి రోజు కోసం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవాల్టి నుంచి కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రంలో మరియు రాష్ట్రంలోని ప్రముఖ అంజన్న దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 2 మండలాల కాలం ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు జరిగే అఖండ హనుమాన్ చాలీసా పారాయణంలో మన ఊరి గుడి నుండి, మన ఇంటి నుంచి మనం కూడా పాల్గొందామని పిలుపునిచ్చారు. కొండగట్టు అంజన్నకు 11 కోట్ల రామకోటిని నివేదించాలనే లక్ష్యంతో సాగనున్న ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరం పాల్గొందామని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఇవాల్టి నుంచి కొండగట్టు అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రంలో మరియు రాష్ట్రంలోని ప్రముఖ అంజన్న దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 2 మండలాల కాలం ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు జరిగే అఖండ హనుమాన్ చాలీసా పారాయణంలో మన ఊరి గుడి నుండి, మన ఇంటి నుంచి మనం కూడా పాల్గొందామని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి గోపాలకృష్ణ ఉన్నారు. గోపాలకృష్ణ, చెప్పండి, అక్కడ కొండగట్టు అంజన్నకు ఈరోజు అఖండ హనుమాన్ చాలీసా పారాయణం కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొండగట్టులో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొండగట్టు అంజన్న సేవా సమితిని ఏర్పాటు చేసి దాని ద్వారా హనుమాన్ చాలీసా పారాయణం నేటి నుంచి ప్రారంభించున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఎమ్మెల్సీ కవిత తీసుకున్నారని చెప్పాలి. ఇప్పటికీ ఈ రోజు రావడం 3వసారి అని చెప్పాలి. గత నెల నుంచి చూస్తే హనుమాన్ చాలీసా పారాయణం కోసం ఏర్పాట్లు హుటాహుటిన చేస్తున్నారు. ఈ 2-3 రోజులు అంటే నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలకు కూడా మండలిలో పాల్గొనేందుకు కవిత వెళ్ళలేదు. ఈ రోజు కూడా మండలిలో పాల్గొనకుండా ఆమె కొండగట్టు హనుమాన్ చాలీసా పారాయణానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జరుగుతున్నటువంటి సమావేశాలు ప్రమాణ స్వీకారం లాంటివి ఉంటాయి. అయినా కూడా తను మంచి రోజు కోసం, అంటే అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఈ ప్రోగ్రాం ముందస్తు షెడ్యూల్ గా ప్రిపేర్ చేసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మొదటి నుంచి ఏర్పాట్లన్నీ సాగుతున్నాయి. ఈ రోజు చేయాలనేటువంటి షెడ్యూల్ తో ఈ రోజు నుంచి ప్రారంభించున్నారు. మండలకాలం పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంట్లో నుంచి కూడా హనుమాన్ చాలీసా పారాయణం ఉండే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. కొండగట్టు హనుమాన్ క్షేత్రం నేపథ్యంగా ఆయన కేంద్రంగా కూడా ఎవరైతే రామకోటి రాసుకుంటారో ఈ రామకోటి సమర్పణ స్తూపం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. రామకోటి సమర్పణ కోసం ఇప్పటికి ఈ రోజు నుంచి అక్కడ రామకోటి కూడా సమర్పించేటువంటి అవకాశం కనబడుతుంది.
రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. శాసన మండలి సమావేశాలకు ఎమ్మెల్సీ కవిత గైర్హాజరయ్యారు. ఇవాళ కూడా మండలి సమావేశాలకు ఎమ్మెల్సీ కవిత హాజరు కాలేదు. కొండగట్టు కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటి సమావేశాలు కావడంతో ఎమ్మెల్సీ కవిత మంచి రోజు కోసం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు హైదరాబాద్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత శాసనమండలి సమావేశాలకు గైర్హాజరైనట్టుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు జరుగుతున్న సమావేశాలకు కూడా హాజరు కాలేనట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుష్మా, ఎమ్మెల్సీ కవిత ఎన్నికైన తర్వాత మొదటిసారి జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు ఆమె గైర్హాజరయ్యారు. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి కూడా ఆమె హాజరు కాలేదు. ఈరోజు శాసన మండలి మొదటి రోజు కూడా ఆమె సభకు హాజరు కాకుండా ఆమె ఈరోజు సభకు హాజరు కాలేదు. అయితే కొండగట్టులో ఆమె ఒక కార్యక్రమానికి హాజరు కావడం కారణంగా సభకు రాలేదని కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఆమె మొదటిసారి ఎమ్మెల్సీగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి జరుగుతున్న సమావేశాలకు హాజరు కావడంతో ఆమె మంచి రోజు కోసం ఎదురు చూసినట్టుగా తెలుస్తుంది. ఈ 2 రోజులు, మొదటి రోజు గవర్నర్ ప్రసంగ రోజు కానీ ఈ రోజు కానీ శుభముహూర్తం లేకపోవడం వల్ల ఆమె సభకు రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రేపు జరిగే బడ్జెట్ రోజు ఆమె శాసన మండలికి వస్తుందని కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఆమె ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మొదటిసారి శాసన మండలిలో అడుగు పెడుతున్న నేపథ్యంలో, మొదటిసారి సభకు వస్తున్న నేపథ్యంలో మంచి రోజు కోసం, మంచి ముహూర్తం కోసం ఎమ్మెల్సీ కవిత ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు మంచి రోజు ఉండడం వల్ల బడ్జెట్ ప్రసంగం రోజే ఆమె శాసన మండలికి వస్తుందని కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఆమె 2 రోజులు సభకు హాజరు కాకపోవడంతో అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఆమె ఎమ్మెల్సీగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి జరుగుతున్న సమావేశాలకు కవిత రాకపోవడంతో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూడా చర్చిస్తున్నారు. ఎందుకు కవిత సభకు హాజరు కాలేదు? ఒక మంచి రోజు, మంచి ముహూర్తం కోసం కవిత ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు బడ్జెట్ ప్రసంగం రోజు ఆమె శాసన మండలికి వస్తున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈరోజు కొండగట్టులో జరిగే కార్యక్రమానికి హాజరు కావడం, అదేవిధంగా మంచి ముహూర్తం రేపు ఉండడం వల్ల రేపే వస్తుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. సుష్మా. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.